తంగేడు మూలిక. ఈ మూలిక అతిమూత్రము, మధుమేహంతో బాధపడుతున్నవారు, అతిమూత్రముతో బాధపడుతున్నవారు ఈ మూలిక పువ్వులను నీడన ఎండించి చూర్ణము చేసి సమానముగా కండ శర్కర కలిపి 1 తులము చొప్పున దినమునకు 2 పూటలు లేదా 3 పూటలు సేవించిన అతిమూత్రము, మధుమేహ వ్యాధి నియంత్రణ జరుగును. ఇదే విధంగా గింజల చూరమును కూడా వాడవచ్చు. ఇది విషము కాదు. అట్లాగే ఆకులను నీడన ఎండించి పొడి చేసుకొని మరిగించిన కషాయము 2 లేదా 3 పూటలు వాడడం వల్ల స్త్రీలకు ల్యూకోలియా, తెల్ల బట్ట అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాడవచ్చు. తగ్గును. ల్యూకోలియా, తెలుపు ఎరుపు బట్ట తగ్గును. అలాగే ఈ యొక్క తంగేడు మూలిక సమూలము నీడన ఎండించి చూర్ణము చేసి దీనిని 1 లేదా 2 స్పూన్ల చొప్పున నీటిలో తీసుకున్న 20 రకముల మేహమును తగ్గును. మధుమేహమునందు అత్యంత ఉపయోగకారి. మధుమేహము అనగా షుగర్ వ్యాధి. మధుమేహమునందు వదిలిన కాండపు జిగురు అధిక ప్రభావవంతముగా పనిచేయను. అలాగే ఈ మూలిక ఆకులను నీటిలో ఉడకబెట్టి కషాయం చేసి ఆ కషాయానికి సమానముగా చక్కెర కలిపి పానకములాగా వండి 30 మిల్లీ చొప్పున పానకం రోజుకు 2 లేదా 3 పూటలు త్రాగొచ్చున్న చెమటకాయలు తగ్గును. మరియు ఎండాకాలమందు శరీరానికి ఈ మూలిక తంగేడు మూలిక చలువ చేయును. అలాగే లేత ఇగుళ్ళు గుడ్డలో వేసి తలకు కట్టిన తలనొప్పి పోటు తగ్గును. నేత్ర రోగములు తగ్గును. ఎండించిన పుష్పముల కషాయము 1 నెల రోజులు త్రాగుచున్న తెల్ల బట్ట తగ్గును. అది ఇదివరకు చెప్పాను. ల్యూకోలియా, తెల్ల బట్ట తగ్గును. అలాగే 5 భాగములు తంగేడు ఆకులు, 1 భాగము మెంతులు కలిపి మజ్జిగలో మెత్తగా నూరి మజ్జిగలో వేసి తలకు పట్టించిన 1 గంట సేపు తర్వాత స్నానం చేసిన ఎంతో శరీరానికి చలువ చేయును. అలాగే కాండపు పెరడు కషాయాన్ని 30 మిల్లీ కషాయము త్రాగుచున్న కడుపు నొప్పి తగ్గును. అలాగే తంగేడు ఆకులు, చిగురు, చెట్టు ఆకులు సమానం పొడి చేసి అట్టి పొడిలో తల స్నానము చేయుచున్న ఆ పొడిలో మన త్రిఫల చూర్ణం కలిపి తల స్నానం చేసిన వెంట్రుకలు రాలుట తగ్గును. వెంట్రుకలు బలంగా పెరుగును. ఈ మూలిక విశేషము. అతిమూత్రమునకు దీనికి మించిన బ్రహ్మాస్త్రం వేరే లేదు. తంగేడు మూలిక. శాస్త్రీయ నామము కేసియా అరిక్యులేటా, కుటుంబ నామము సిఫాల్సినేసి
సంస్థతనము అభ్యర్థికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూలికల వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.